హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు డైలీ చేపల పట్టు వారి జీవనోపాధిని సాగించేటువంటి ఒక అతను చూశాను. నిజంగా రియల్లీ అతన్ని నేను ఆకర్షించినాను పట్టే విధానం. ఇది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఇతను పొద్దున్నే ఒక క్వార్టర్ వేసి సింపుల్గా చుట్టూ పొలాలు, అలాగే మంచినీళ్ళ చెరువు. ఈ ప్రదేశంలో మంచినీళ్ళలో బతికేటువంటి చేపలకి చాలా గిరాకీ ఉంటుంది. ఆ గిరాకీ ఉండే ఒక ప్లేస్లో ఈ పంట బోధిలోంచి నీళ్లు మంచినీళ్ళ చెరువుకి వెళ్తాయి. ఇందులో చాలా కొరమేన్లు చేపలు ఉన్నాయి. సో ఇతను ఏంటంటే ఇప్పుడు వచ్చి వల వేసాడు, వల పన్నుతున్నాడు. ఆ వల పన్నేటప్పుడు ఆ చేపలన్నీ కూడా, బోధిలో ఉన్న చేపలన్నీ కూడా ఈ వల్ల పడతాయి అన్నమాట. ఎలా పెడుతున్నాడో ఏంటో చూద్దాము. ఇతను పడే కష్టానికి మనం ఒక లైక్ చేసుకుందాం, వీలైతే షేర్ చేద్దాం. చూడండి, ఆ వల అలా పెడుతున్నాడు కదా. అలా పెట్టిన తర్వాత అతను ఏం చేస్తాడంటే చూడండి, అతను ఆ వలది పన్నాడు ఉచ్చులాగా. అప్పుడు ఆ బోధిలో ఉన్నటువంటి చేపలు అన్నిటిని కూడా తోలుకొస్తున్నాడు. అలా శబ్దం చేసుకుంటూ, సౌండ్ చేసుకుంటూ, బోధి ఆ సైడు ఈ సైడు మధ్యలో అలా సౌండ్ చేసుకుంటూ అలా చాలా దూరం నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఆ చేపలన్నీ కూడా ఆ వల్ల పడతాయి అన్నమాట. చూద్దాం ఎన్ని చేపలు పడతాయేంటో. అతను పాపము చాలా కష్టపడుతున్నాడు. అతను కష్టపడే విధానం చూస్తే నాకు చాలా, ఎంత కష్టపడుతున్నాడు చేపల కోసం, బతుకుదీరు కోసం అని చాలా బాగా చూద్దాం. చూడండి, ఆ మొత్తం అందులో ఉన్న చేపలన్నీ కూడా ఆ వల్లకి వచ్చే విధంగా చూస్తున్నాడు. ఈ చేపలన్నీ ఏమవుతున్నాయంటే మెల్లిగా ఒక్కొక్కటి ఆ వల్లకి వచ్చేస్తున్నాయి. అది చూసారా, ఎగిరిని చూసారా? అది కొరమేనే నాకు తెలిసి. ఆ కొరమేన్లకి మంచి గిరాకీ ఉంటుంది. నాకు తెలిసి కేజీ 600 నుంచి 700 వరకు ఉంటుంది. చూద్దాం, చేపలన్నీ కూడా ఇప్పుడు వల లేపుతున్నాడు. అవి వల లేపుతున్నాడు చూసారా? ఆ వల లేపినప్పుడు ఆ చేపలన్నీ కూడా అందులోకి వచ్చేసినాయి. చాలా సింపుల్గా టెక్నిక్స్ తోటి చేపలు చూసారా ఎగురుతున్నాయి. చేపలు ఎంత, నాకు తెలిసి అయితే కొరమేన్లాగా ఉన్నాయి అన్నీ. అవి చూడండి చేపలు ఎన్ని వచ్చినాయో చూడండి, ఎంత నీట్గా పట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి వీడియోకి షేర్ చేయండి, లైక్ చేశారనుకోండి, మనం అతనికి సపోర్ట్ చేసినట్టుగా వీలైతే షేర్ చేయండి.